ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో మిత్రులారా, మరి ఈరోజు ఒక గొప్ప వ్యక్తి కోసం మనం మాట్లాడుకునేటువంటి సందర్భం. అనేక పోరాటాలు, ఆ పోరాటాల స్ఫూర్తితోని ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి, ఎన్నో రచనలు చేసి, ఒక కమ్యూనిస్టు యోధుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి మన తెలుగువాడైనటువంటి సీతారాం ఏచూరి గారు, ఆయన ఈరోజు మన ముందు లేకుండా పోయినటువంటి సందర్భం. ఆయన కొన్ని నెలలుగా మరి ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతున్నటువంటి విషయం, కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతున్నటువంటి విషయం. అయితే సీతారాం ఏచూరి అనగానే ఒక గొప్ప కమ్యూనిస్టు యోధుడిగా మనందరికీ తెలుసు. ఇప్పటి నుండి కాదు, సీతారాం ఏచూరి ప్రజల పట్ల, ముఖ్యంగా కార్మికుల పట్ల, రైతుల పట్ల, విద్యార్థి పోరాటాల పట్ల ఆయనకు ఒక స్పష్టమైన రాజకీయ అవగాహనతో ఆయన నిర్ణయాలు చాలా గొప్పగా ఉండేవి. ఎందుకంటున్నామంటే, ఆయన చిన్ననాటి నుండే, విద్యార్థి దశ నుండే ఆయన ఉద్యమాలకు ఆకర్షితుడై, ముఖ్యంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఆయన ప్రజలకు అందించడంలో ఒక గొప్ప కృషి చేసినటువంటి యోధుడు. ఇవాళ సీతారాం ఏచూరి కోసం చెప్పాలంటే, కమ్యూనిస్టుల్లో అనేకమైనటువంటి కమ్యూనిస్టులు, కొంతమంది ఇవాళ ఉన్నటువంటి పార్టీలకు, వివిధ పార్టీలకు వాళ్ళు పెట్టినటువంటి ప్రలోభాలకు లొంగిపోయి వాళ్ళు వివిధ రకాలుగా విడిపోయి, ఆ పార్టీలు చిన్నాభిన్నమవుతున్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వం కూడా చేజారిపోతున్నటువంటి ఆ సందర్భంలో కూడా మొక్కబోని ధైర్యంతో ఒక్క తాటిపై నిలిచినటువంటి గొప్ప మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఒక సీతారాం ఏచూరి మాత్రమే. వాస్తవంగా ఇవాళ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఒక కమ్యూనిస్టు యోధుడు ఇవాళ కార్మికుల పట్ల, కర్షకుల పట్ల అనేక సంఘాలు నిర్మించి, వాటిని చైతన్యపరిచి, పోరాట రూపాన్ని తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మరి కమ్యూనిస్టు పార్టీ కీలకమైనటువంటి, ఆ కీలక పోరాటాలను నిర్వహించినటువంటి పార్టీలలో అందులో ముఖ్యంగా ఒక గొప్ప నాయకుడిగా నిలిచినటువంటి సీతారాం ఏచూరి. ఇవాళ ఏచూరి గారు వారి కోసం మాట్లాడాలంటే మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు కూడా సీతారాం ఏచూరి అంటే చాలా గౌరవిస్తున్నటువంటి పార్టీలు. ఇవాళ ఏ పార్టీ అయినా సరే ఆయనను హక్కున చేర్చుకునేటువంటి, ఎందుకంటే ఆయన మనస్తత్వం అట్లాంటిది, ఆయన నేచర్ అలాంటిది. నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన ఇన్ని సంవత్సరాలుగా సిపిఎం పార్టీలో ఆయన చిన్ననాటి నుండి ఆయన అదే పార్టీలో ఉంటూ ఆయన గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి ఎదిగినటువంటి ఒక గొప్ప మహామేధావి, అందులో ముఖ్యంగా గొప్ప కమ్యూనిస్టు యోధుడు. నేను ఎందుకు అంటున్నానంటే, పదే పదే ఇలాంటి యోధులు ఉండడం చాలా అరుదు అని అంటున్నాను. ఎన్ని అవకాశాలు వచ్చినా వాటన్నిటిని కూడా ఆయన పక్కన పెట్టి కేవలం తనను నమ్ముకున్న పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి, చివరి దశ వరకు ఆయన పోరాటం చేసినటువంటి ఒక గొప్ప యోధుడిగానే మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలలో చాలామంది నాయకులు ఇవాళ వారిని ఎవ్వరు కూడా దగ్గరికి రానియనటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఒప్పుకోదగ్గ విషయం, కానీ కొంతమంది ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ సీతారాం ఏచూరి అంటే మాత్రం ఏ పార్టీ అయినా ఆయనను చాలా ఆప్యాయంగా పిలుచుకొని దగ్గర కూర్చుండబెట్టుకొని మాట్లాడేటువంటి సందర్భం. ఎందుకంటే ఆయనకున్నటువంటి
చాలా చక్కటి భాషా ప్రావీణ్యం కూడా. ఒక భాష ప్రావీణ్యమే కాదు, ఆయనకు ఉన్నటువంటి ఒక మంచితనం, మాట తీరు ఆయనను పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని మనందరికీ తెలుసు. ఎందుకనంటే మీరు చూడండి, ఆయన 12 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నటువంటి విషయం. ఎప్పటికప్పుడు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, కార్మికులకు ఏ అవసరం ఉన్నాయి, వారి ఇబ్బందులు ఎట్లున్నాయి అని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని అమలుపరచడంలో ఒక ముందంజలో ఉండేవాడు సీతారాం యేచూరి గారు. ఇవాళ వాస్తవంగా ఆయన లేకపోవడం చాలా, ఒక భారతదేశంలో ఉన్నటువంటి చాలా మందికి ఇది పెద్ద లోటనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన కోసం మాట్లాడే ఒక మనిషి కావాలి కదా పార్లమెంట్లో, మన కోసం మాట్లాడే మనిషి కావాలి కదా ఒక చట్టసభలో, మన కోసం మాట్లాడే ఒక వ్యక్తి కావాలి కదా ఒక రాజ్యసభలో. అంటే ఒక సీతారాం యేచూరి లాంటి వాళ్ళు, నేను ఎందుకంటున్నా అంటే ఆయన ఏ రాష్ట్రానికి వెళ్ళిన ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో, అది బెంగాల్ కావచ్చు, లేకుంటే మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, లేదా మరి తెలంగాణ కావచ్చు, అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ కూడా కావచ్చు. ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలామంది నాయకులు ఏం చేస్తారంటే కేవలం వేదికల మీదనే మాట్లాడతారు. కానీ సీతారాం యేచూరి అనేటైనా ఒక డిఫరెంట్ మనిషి. ఆయన ఏంటంటే ముందుగా ఆయన స్టేజ్ ఎక్కడు, కింద ఉన్న కార్యకర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యన కుర్చీ చేసుకొని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. మీరు చూడండి, ఎక్కడైనా ఆయన ఏ ఫంక్షన్కి పోయినా, ఏ పెళ్లికి పోయినా, ఏ మీటింగ్కి పోయినా ముందు ఆయన స్టేజ్ మీద కనిపించాడు. ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి కుర్చీలు వేసుకున్న కార్యకర్తల మధ్యన కూర్చొని మాట్లాడుతుంటారు. మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఇవాళ ఒక చిన్న చిన్న వార్డు నెంబర్ స్థాయి నుంచి మొదలుకుంటే, ఒక సర్పంచ్ స్థాయి నుంచి మొదలుకుంటే వీళ్ళు అప్పుడే ఎమ్మెల్యేలు అయినట్టు, అప్పుడే వీళ్ళు మంత్రులు అయినట్టు, ముఖ్యమంత్రులు అయినట్టు బిల్డప్లు ఇస్తారు. కనీసం మనం ఏదైనా చెప్పుకోవడానికి పోతే కూడా టైం లేదని అంటారు. మనం 10 సార్లు వాని ఇంటి చుట్టూ తిరిగితే రేపురా మాపురా అంటారు. కనీసం మాట్లాడడానికి కూడా, మనం చెప్పే విషయాన్ని కూడా వినడానికి ఇష్టపడరు. అంటే వారికి ఉన్న రాజకీయ చైతన్యం అది. కానీ సీతారాం యేచూరి ప్రజలను చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, ప్రజల జీవితాలను చదువుకొని వచ్చినటువంటి వ్యక్తి, ప్రజలతో మమేకమై నడిచినటువంటి వ్యక్తి, వాళ్ళ కష్టసుఖాలతో కలిసి పంచుకున్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు. ఇవన్నీ నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్టు యోధులల్లా చాలా వరకు ఇవాళ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పోరాట స్ఫూర్తి, ఆ కమిట్మెంటు ఇప్పుడున్నటువంటి అనేక పార్టీలలో కూడా కనబడలేని పరిస్థితులలో, ఒక చట్టసభలో ఇలా రాజ్యసభలో మనకు ఏదైనా మాట్లాడేయాలని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరి కమ్యూనిస్టు పార్టీలు ఆయనకు మనం ఏదైనా విషయం చెప్పుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా మన యొక్క వాణిని వినిపించేవాడు ఆయన. తనదైన రీతిలో ఎట్లా అంటే ఒక మాట చాతుర్యంతో ఆయన ఆ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించి ఆయన ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప వ్యక్తిగానే మనం చూడాలి. ఇవాళ అదొకటే కాదు, ఆయనకు తెలుగుతో పాటు హిందీ భాష చాలా చక్కగా మాట్లాడతాడు, అదేవిధంగా బెంగాలీ మాట్లాడతాడు, ఆయన మలయాళం మాట్లాడతాడు, తమిళ్ కూడా మాట్లాడతాడు. ఈ విధంగా అనేక భాషలలో ఆయనకు గొప్ప ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. అంటే ఆ భాష ప్రావీణ్యంతో పాటు అదే స్థాయిలో ప్రజా పోరాటాలు, అక్కడున్న జీవితాలు, ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలు దేశమంతటా తిరుగుతూ అక్కడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అనేక రచనలు చేసి వాటిని ప్రజల్లో మాట్లాడినప్పుడు
ఆయన ప్రసంగాన్ని వినడానికి అనేక మంది వెయిట్ చేసేవారు. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి, ప్రజలకు అవసరమైనటువంటి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం ఒక సీతారాం ఏచూరి లాంటి వాళ్ళు. ఇలా మరి ఆయన రైతు కూలి పోరాటాలు, విద్యార్థి పోరాటాలు, కార్మికుల పోరాటాలు, మహిళల పోరాటాలు, ఈ విధంగా ఆయన చేయని పోరాటం అంటూ లేదు. నిజంగా ఆయన జీవితం అంతా ఒక పోరాట యోధునిగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈయన ఎక్కడికైనా వచ్చినా పెద్ద ఆడంబరాలు ఉండవు. ఈయన ఎక్కడికైనా వస్తే పెద్ద పెద్ద ఏర్పాట్లు కూడా ఏం చేయరు. ఎందుకంటే ఆయన పూర్తిగా ఒక కమ్యూనిస్టు. అంటే ఆ కమ్యూనిస్టు ఏ విధంగా ఉంటాడో అదే విధమైనటువంటి రీతిలో ఆయన ఉంటాడు. మీరు చూడండి, చాలా సందర్భంలో మరి మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే భాష, ఆయన హిందీలో పర్ఫెక్ట్గా మాట్లాడతాడు, ఇంగ్లీష్లో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. అట్లనే మన తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి తీరు, ఇంకా మనకిప్పుడు నిన్న మొన్నటి దాకా అసలు సీతారాం ఏచూరి ఎక్కడి వాడు ఏంది అనేది చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఒక గొప్ప వ్యక్తిగా మనకున్నటువంటి వాళ్ళలో ఆయన ఒక తెలుగువాడు, ఒక రెండో వాడైనందుకు మనం చాలా గర్వించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అలాంటి పెద్ద పెద్ద పదవులు ఉండాలంటే అంత ఆషమాషి కాదు. ఎంత కష్టపడి, ఎంత శ్రమ కోర్చి వాళ్ళు నిజంగా ఎంత ఓపికతో ప్రజల్లో తిరిగితే వాళ్ళు ఆ స్థాయిలో ఉండగలుగుతారు. ఇవాళ ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ అయితేనేమి, రేపు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏ పందాతోని వచ్చి రేపు కూర్చొని మాట్లాడతారో దాన్ని ఎదుర్కొనడానికి, దానికైనా దీటు సమాధానం ఇవ్వడానికి రాహుల్ గాంధీతో, అతనితో కూడా కలిసి రేపు వాళ్ళు ఏం మాట్లాడితే మనం ఏం మాట్లాడాలి అనే దాన్ని ఆయన ఖచ్చితంగా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆయన పూర్తిగా వివరించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు. ఇది మీరు తెలుసుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఆయన కూడా ఎందుకు బాగా విపరీతమైన అభిమానం ఈయనకు. ఎందుకనంటే ప్రజల పట్ల, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల పట్ల ఈయన ఏదైతే మరి అక్కడ పెన్ను పేపర్ పెట్టి చెప్తాడో రాహుల్ గాంధీ గారు అది వచ్చి చదివి ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాలని చెప్పి మాట్లాడిన సందర్భాలు అనేకం. ఎందుకంటే ఆయన కూడా ప్రజల పట్ల చాలా గొప్ప ప్రేమ కలిగినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఇక ఈయన కమ్యూనిస్టు యోధుడుగా బడుగు బలహీన వర్గాల నుంచి మొదలుకుంటే మరి ఈయన కూడా ఒక గొప్ప, నిజంగా ఓ పేదల పక్షపాతిగా, కమ్యూనిస్టు యోధుడిగా ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ ఇలాంటి వాళ్ళు కమ్యూనిస్టు యోధులుగా ఉన్నారు కాబట్టి ఇంకా కూడా కమ్యూనిస్టు పార్టీ అక్కడక్కడ ఇంకా కొంత విశ్వాసంతో ప్రజలు దాన్ని ఆదరిస్తున్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మరి హైదరాబాదులో జరిగినటువంటి ఒక గొప్ప బహిరంగ సభకు జనాలు తరలి వస్తుంటే ఇంకా కమ్యూనిస్టు పార్టీలు ఇంకా ఉన్నాయంటే మాకే ఆశ్చర్యం వేసింది. నిజమే. ఎందుకనంటే ఒకప్పుడు చిన్న బస్సు ఛార్జీలు పెరిగినా, ఒక పెట్రోల్ ఛార్జీలు పెరిగినా, ఒక డీజిల్ ధరలు పెరిగినా, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా కేవలం ఒక కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ప్రజల్లోకి వచ్చి ఒక ధర్నా చేయగలిగేది, ఒక బంధు పిలుపునిచ్చేది, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేది. ఆ విధమైనటువంటి పరిస్థితులు మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక కమ్యూనిస్టు పార్టీ అంటే మళ్ళీ ఒక నమ్మకం ఏర్పడ్డది. అనేక భూపోరాటాలు జరిగినాయి. ఆ భూపోరాటాలు కూడా కేవలం చేసింది ఎవరంటే కేవలం ఒక కమ్యూనిస్టులు మాత్రమే. ఇవాళ ఈ సందర్భం నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి గొప్ప నాయకులు ఆ రోజు మరి మన వెంట నిలబడి మరి మనల్ని పోరాటాల వైపు నడిపి అది సాధించినటువంటి ఘనతగా మనం చెప్పుకోవచ్చు. అందుకే
ఎక్కడెక్కడో ఉన్నటువంటి చాలామంది కమ్యూనిస్టు యోధులు ఆ కార్యకర్తలు ఇప్పటికీ కూడా ఎక్కడ చెక్కు చెదరండి అసలు అటు పరిస్థితి, ఎక్కడ కూడా చెక్కు చెదరన్నటువంటి పరిస్థితి. నేను చెప్తున్నా కదా, మొన్న జరిగిన మీటింగ్కు హైదరాబాద్ శివారులో ఎక్కడో లారీలు ఆపేస్తే హైదరాబాద్ నడిబొడ్డులో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు పెద్ద పెద్ద జెండాలు పట్టుకొని రైతులు కూలీలు నడుచుకుంటూ వచ్చి అక్కడున్నటువంటి సభకు హాజరు కావడం జరిగింది. ఇవాళ వాహనాల మీదనే వెళ్ళలేనటువంటి పరిస్థితులలో ఇలా నడుచుకుంటూ వాళ్ళంత దూరం వచ్చి ఆ సభను నిలబడి చూసి ఆ సభను సక్సెస్ చేసుకొని తిరిగి వెళ్ళిపోవాలంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, చాలామంది రైతులు కూలీలు కార్మికులు. ఈ విధమైనటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలు వాళ్ళు ఇప్పటికీ ఒక గొప్ప విశ్వాసంగా ఉన్నారు కాబట్టి కేవలం ఇలాంటి నాయకులు ఉండడం వల్లనే ఇంకా ఆ పార్టీలు బతుకున్నాయని మనం భావించుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక గొప్ప నాయకుడిని మనం కోల్పోవడం జరిగింది. మరి ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుంటూ, మరి ఆయన చూపినటువంటి మార్గంలో మనం అందరం నడుస్తూ, మరి కమ్యూనిస్టు యోధులుగా అదేవిధంగా పోరాటాల యోధులుగా ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల మధ్యలో ఉన్నప్పుడే ఆయనకు నిజమైనటువంటి ఘనమైన నివాళి అర్పించినట్టయితామని తెలియజేస్తూ మరో కథనంతో మీ ముందుంటాం. ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.